తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. 26వ తేదీ వేకువజామున ట్రాప్ కెమెరాలకు చిక్కింది ఈ చిరుత. కాలినడక మార్గంలో భక్తులను అప్రమత్తం చేశారు టీటీడీ అటవీ అధికారులు. భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచనలు ఇచ్చింది. తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే కాలినడక మార్గంలో చిరుత సంచరిస్తున్నట్లుగా గుర్తించారు. 26వ తేదీ వేకువజామున ట్రాప్ కెమెరాలకు చిక్కింది ఈ చిరుత. కాలినడక మార్గంలో భక్తులను అప్రమత్తం చేశారు టీటీడీ అటవీ అధికారులు. ఇక భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ సూచనలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. చెప్పండి హరిబాబు. శిరీష, తిరుమల కాలినడక మార్గంలో అంటే ఏదైతే డీప్ ఫారెస్ట్ జోన్ ఉందో ఆ ఫారెస్ట్ జోన్ లో అటవీ జంతువుల సంచారం అధికంగా ఉంది. ఎలుగుబంటి, చిరుతతో పాటు వన్యప్రాణాలకు సంబంధించిన అప్పుడప్పుడు ఏనుగులు కానీ లేదంటే పెద్ద ఎత్తున పాములు కూడా ఈ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. తాజాగా లక్ష్మితాపై చిరుత దాడి చేసిన నేపథ్యంలో ఈ కాలినడక మార్గంలో వచ్చే భక్తుల పట్ల టీటీడీ యాజమాన్యం కఠినమైన జాగ్రత్తలు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా కాలినడక మార్గానికి ఇరువైపులా ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి అటవీ జంతువుల సంచారానికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ అందుకు అనుగుణంగా భక్తులను వాళ్ళ ప్రాణాలకి వాళ్ళకి భద్రత కల్పించడానికి పెద్దపీట వేసిందని చెప్పాలి. 26వ తేదీ వేకువజామున చిరుత కాలినడక మార్గానికి 150 అడుగుల దూరంలో సంచరించినట్టు అక్కడ ఉన్న ట్రాప్ కెమెరాలు గుర్తించి ఫోటోలు తీయడం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ అధికారులు, పోలీసులు, టీటీడీ సిబ్బంది అక్కడికి చేరుకుని భక్తులను గుంపులుగా వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళొద్దంటూ సూచనలు జారీ చేశారు. శిరీష. ఓకే హరిబాబు, థ్యాంక్ యూ.